శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. ఋతు చరిత్ర చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన పృథువు ఏదో చాలా యాగాలు చేస్తానని కూర్చున్నాడు. అశ్వమేధ యాగాలు చాలా చేసుకున్నాడు. ఇంక చివరికొచ్చేసరికి ఒక యజ్ఞానికి మాటి మాటికి ఇంద్రుడు అడ్డుపడుతూ ఉంటే ఇంద్రుడి మీద కోపం వచ్చింది ఆయనకి. అయితే ఋత్వికులందరూ నీకెందుకు నువ్వు కూర్చో, మేమే ఇంద్రుడిని రప్పిస్తామన్నారు. ఈలోగా బ్రహ్మదేవుడొచ్చి అంతటి పని చేయొద్దు మీరు. ఎవరి పనులు వాళ్ళకుంటాయి, ఎవరి ధర్మాలు వాళ్ళకుంటాయి. ఇంక చాలులే పృథు, ఎన్ని చేస్తావు? ఒకటి తగ్గితే తగ్గిందిలే, ఒక్క పని తగ్గితే పెద్ద విషయం ఏంటిక్కడ అని ఆయన బుద్ధి చెప్పారు. మన పృథువు మాట విన్నాడు. ఇంక దాంతో సంతోషించి భగవంతుడు ఆయనకి దర్శనమిచ్చి ఉపదేశం చేశారు. చేసిన తర్వాత చివరికి నీకేదైనా వరం ఇస్తాను పుచ్చుకో అని కూడా చెప్పి బయలుదేరుతూ ఉన్నారు. అయితే ఇంకా వెళ్ళట్లేదు. వరం ఇస్తానని అన్నారు కదా! పృథు ఏమీ ఇంకా అడగలేదు. అందుకోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. అడుగుతాడేమో అనుగ్రహించి వెళ్ళాలని. అక్కడ ఆగాము. అక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. నరసిద్ధ చారణ సుర ముని గంధర్వ కిన్నర పితృ సాధ్య పన్నగురును అఖిల జనంబులు హరిపార్శ్వవర్తులు ఆనందమగ్నాంగులగుచు వేడ్కన్ యజ్ఞేశ చింతనుండైన ఆ పృథువుచే సత్కారంబులు పొంది సమ్మదమున చనిరి నిజాధివాసములకు భగవంతుడైన నారాయణుడు అచ్యుతుడు తగన్ ఉపాధ్యాయ సహితుడై తనరు పృథుని విమలమతులై చూచుచును అమరవరులు తన్ను జయ జయ కలిత శబ్దంబుల పొగడన్ చనియను అప్పుడు వైకుంఠ సదనమునకు. మనుషులు, సిద్ధులు, చారణులు, దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నర్లు, కింపురుషులు, పితృదేవతలు, సాధ్యులు, పన్నగులు మొదలైన వాళ్ళందరూ ఎంతో మంది, పైగా మన భగవంతుడితో పాటు ఆయన వెంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందంలో నిమగ్నమై ఉన్నారు. మగ్నాంగులు అవుతూ ఉండగా వాళ్ళందరూ వేడుకతో యజ్ఞేశుణ్ణి మనసులో పెట్టుకుని తదేక ధ్యానంతో ఆలోచన చేస్తూ ఉన్న పృథువు పైన కూడా వాళ్ళకెంతో ప్రేమ కలుగుతూ ఉన్నది. వాళ్ళందరూ అటువంటి పృథువుచే సత్కారాలను పొంది ఎంతో ముదముతో నిజ నివాసములకు వాళ్ళ ఇళ్లకు వాళ్ళు చనిరి వెళ్ళిపోతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈలోగా మన భగవంతుడు నారాయణుడు అచ్యుతుడు ఆయన కూడా ఒకవైపు నుంచి వెళ్తూ ఉంటే మన వాళ్ళు ఒకవైపు మన పృథువును, ఒకవైపు ఉపాధ్యాయులతో పాటు నిలబడ్డ ఆయనను, ఇంకో సైడు వెళ్ళిపోతూ ఉన్న దేవతలను భగవంతుణ్ణి చూస్తూ మన భగవంతుణ్ణి జయ జయ ధ్వానాలతో పొగుడుతూ ఉన్నారు. అప్పుడు మన గురువు గారు వైకుంఠ నివాసానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత పృథువు ఏం చేశాడని చూద్దాము. అంతన్ పృథు చక్రవర్తియు ఇంద్రియాగోచరుండయ్యును దర్శితాత్ముండును దేవదేవుండును అయిన వాసుదేవునకు నమస్కరించి నిజపురంబునకున్ సనుదెంచు సమయంబున మౌక్తిక కుసుమ మాలికా దుకూల స్వర్ణ తోరణ అలంకృతంబును లలిత సుగంధ ధూప విలసితంబును రత్నమయ రంగవల్లికా విరాజితంబును ఫలపుష్ప లాజ అక్షత దీప మాలికా స్తంభ పూగపోతాభిరామ ప్రతిగృహ ప్రాంగణంబును మృగమద ఘనసార చందన అగరు వాపూర సంసిక్త రథ్యావళి విభాసితంబును తరుపల్లవ అభిశోభితంబును అయిన పురంబు ప్రవేశించి రాజమార్గంబునన్ చనుతేర మండిత రత్నకుండలమణి మరీచులు గండ ఫలకంబులన్ తాండవంబులు సలుపన్ పురకామినులు కనకపాత్ర విరచితంబులైన అశేష మంగళ నీరాజనంబులు నివాళింపన్ శంఖ దుందుభి ప్రముఖ తూర్య ఘోషంబులును
ఋత్విక్నికాయ ఆశీర్వచనంబులును చెలంగన్ వంది మాగధ జన సంస్థూయమానుండగుచు విగత గర్వుడై అంతఃపురంబు ప్రవేశించి అనంతరంబో. ఈ విధంగా ఉపాధ్యాయులతో పాటు నిలబడి ఉన్నాడు పృథువు ఒకవైపు. ఇంకొక వైపు దేవతలందరితో పాటు కలిసి వెళ్ళిపోతూ ఉన్నారు మన భగవంతుడు. ఇంక మనవాళ్ళు జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు కదా! వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మన పృథు చక్రవర్తి కూడా ఇంద్రియ అగోచరుడు. అసలు భగవంతుడు నిజంగా సాకారంగా దర్శనం ఇస్తారా అంటే ఇవ్వడానికి ఆయనకి ఆకారము లేదు. ఆయన నిరాకారుడు. అయి ఉండి కూడా ఇంద్రియాలకు గోచరుడయ్యేవాడు కాడు. ఎందుకు అంటే మన ఇంద్రియాలకు ఆయన ఎందుకు తెలియడు అంటే, ఇంద్రియాలకు తెలియాలి అంటే సాకారంగా ఉండాలి. ఈయనకు ఆకారము లేదు, దానికి అవయవాలు లేవు. అయినా గూడా ఆయన దర్శితాత్ముడు. ఇప్పుడేదో సాకారంగా దర్శనం ఇచ్చాడు కాబట్టి, ఆ దేవదేవుడు వాసుదేవుడు ఆయనకు నమస్కారం చేసి మన పృథువు తన పురానికి చనుదెంచు సమయంబున ఆయన మళ్ళీ ఈ యాగాలన్నీ చేసుకుంటూ ఉన్నాడు ఊరవతల. ఇంకక్కడ యాగాలు పరిసమాప్తమైపోయిన తర్వాత ఇంకక్కడి నుంచి ఊళ్ళోకొస్తూ ఉంటే ఊరంతా ఆయన కోసం అలంకారాలు చేసి ఉంచారు. మౌక్తికాలు ముత్యాలు, కుసుమాలు పువ్వులు, ఆ మాలికలు ముత్యాల మాలలతో, పువ్వుల మాలలతో ఆ రెండే గాదు దుకూలాలు, పట్టు వస్త్రాలు కూడా వాటన్నింటితో అక్కడ ద్వార తోరణాలకు స్వర్ణ తోరణాలుగా అలంకారాలన్నీ చేశారు. లలితమైన సుగంధ భరితమైన ధూపములతో విలసితంబు ఆ ఊరంతా ధూపాలు వేశారు. రత్నమయమైన రంగవల్లికలు తీర్చిదిద్దారు. ముగ్గులన్నీ వేశారు. పువ్వులు, పళ్ళు, లాజలు, అక్షతలు, దీపాల మాలికలతో ఉన్న స్తంభాలు. అట్లానే పోతము అంటే బుజ్జిగా ఉన్నది, చిన్నది అని అర్థము. లేత అని అర్థం. పూగము అంటే పోక చెట్లు. లేత పోక చెట్లు, వక్క చెట్లను కూడా అక్కడక్కడ ఏదో ఇప్పుడు మనము అరటి స్తంభాలు ఎట్లా తీసుకొనొచ్చి మంగళకరంగా ఉండడం కోసం అక్కడక్కడ అరేంజ్‌మెంట్స్ చేస్తాము తాళ్ళతో కట్టి. అట్లా లేత పోక చెట్లను కూడా అందంగా అక్కడక్కడ ఊరంతా అమర్చారు. ఆ విధంగా ప్రతి గృహ ప్రాంగణం ఉన్నది. ప్రతి ఇంటి ముందు లేత పోక చెట్లను ఏర్పాట్లు చేశారు. దీపాల మాలికలన్నీ ఉంచారు. ఊరంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇళ్ళ ముందు పువ్వులు, అక్షతలు, పళ్ళు అవన్నీ చల్లి ఉంచారు. ముగ్గులన్నీ వేసి ఉంచారు. చక్కటి ధూపాలన్నీ వేసి ఉంచారు. కాక రోడ్ల పైన మృగమదము అంటే కస్తూరి, ఘనసారము అంటే కర్పూరము, చందనము అంటే గంధం, అగరు వీటిని కలిపిన అంటే నీటితో పూర్తిగా నిండి ఉన్న పూర్ణ కుంభాలతో వాటితో పాటు ఈ పరిమళ ద్రవ్యాలు కస్తూరి, జవ్వాది, గంధము, అగరు, కర్పూరం కలిపిన నీళ్లను ఆ రోడ్ల పైనంతా చిలకరించారు. దుమ్ము లేవకుండా ఉండడానికి నీళ్లు చిలకరించొచ్చు. కాక పరిమళభరితమైన నీళ్లు చిలకరిస్తే ఇంకా అందంగా సువాసనతో కూడా ఉంటుంది అని రథ్యావళి. రథ్యములు అంటే రహదారులు. హైవేస్ మొత్తము ఆ ఆవళి ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద దారులన్నింటి పైన ఎందుకు అంటే ఇంతకుముందు సిమెంట్ రోడ్లు అవన్నీ లేవు గాబట్టి పైగా ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే గుర్రాల డెక్కలకి కష్టమవుతుంది. కావాలంటే ఒక్కొక్కసారి ఇంతకుముందు పాత కాలంలో గూడా ఇప్పుడు మనకు తార్ రోడ్లున్నాయి. లేదా సిమెంట్ రోడ్స్ ఏసుకోవచ్చేమో. తారో, సిమెంటో లేనప్పుడు ఇంతకుముందు రాళ్ళతో, ఇటుకలతో కూడా రోడ్లు వేసేవాళ్ళు. కానీ ఏంటంటే రహదారులు మెయిన్ హైవేస్
ఎట్నుంచైతే మన గుర్రాలవి వెళ్తూ ఉంటాయో అక్కడ మట్టే ఉంచుతారు. ఎందుకంటే వాటి డెక్కలకు కష్టమవుతుంది. నాకీ విషయం ఎట్లా తెలుసంటే నేనొకసారి ఇటలీకి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఊళ్ళో గుర్రాలదేదో రేసో ఏంటో జరుగుతున్నది. ఏదో ఒక ఫంక్షన్ ఉందక్కడ వాళ్ళకి ఉత్సవం చేసుకుంటున్నారు. అందుకోసం మెయిన్ రోడ్స్ మొత్తం అంతా ఎర్ర మట్టి తీసుకొనొచ్చి మొత్తం రోడ్ల మీదంతా మెట్లు, రోడ్లు వాళ్ళకక్కడ ఇటలీలో బండరాళ్ళతోటే ఉంటాయి రోడ్లు గూడా. అవన్నీ కప్పేసారు వాళ్ళు మొత్తం అంతా మట్టితో. ఎందుకంటే గుర్రాలు నడవాలి, కొన్ని గంటలు అవి ప్రయాణం చేయాలి, వాటికి కష్టమవుతుందని. ఆ రకంగా అందుకని మట్టి ఉంటుంది. అయితే ఆ మట్టి దుమ్ము ఈ డెక్కలు పెట్టుకొని అవి నడుస్తూ వస్తే మన గుర్రాలు వేగంగా వస్తూ ఉంటే ఆ రథ చక్రాలకి వాటికి దుమ్ము రేగుతుంది. కాబట్టి నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లితే బానే ఉంటుంది గానీ, కొంచెం పరిమళ గంధాలతో కూడిన నీళ్లు చల్లితే ఇంకా బావుంటుందని ఆ రకంగా మొత్తం ఊరంతా చల్లి ఉంచారు. అట్లానే తరుపల్లవాలు లేత చిగురుటాకులను కూడా ఇప్పుడు మనం మామిడి తోరణాలు ఎట్లా కడతామో మామిడాకులతో అట్లా కట్టి ఉంచారు. ఆ విధంగా ఉన్న ఊరిని, పురాన్ని ఆయన ప్రవేశించాడు. రాజమార్గంలో చనుదేరన్ వెళ్తూ ఉంటే మండిత రత్నకుండల మణిమరీచులు ఆయన చెవులకు పెట్టుకున్న రత్నాలు పొదిగిన కుండలాలలోని కాంతులు ఆయన గండఫలకంబుల పైన, ఆయన చెక్కిళ్ళ పైన పడి మెరుస్తూ ఉంటే, తాండవం చేస్తూ ఉంటే, పురకామినులు ఆ ఊళ్ళోని ఆడపిల్లలందరూ కనకపాత్ర విరచితంబులైన బంగారు పాత్రల్లో అశేషమైన మంగళ నీరాజనాలను పట్టుకుని నివాళింపన్ ఆయనకు దృష్టి తీస్తూ ఉంటే శంఖాలు, దుందుబులవన్నీ ప్రముఖమంటే మొదలైనవన్నీ తూర్యనాదాలన్నీ చేస్తూ ఉంటే, ఋత్విక్ నికాయము పండితులందరూ, వేద పండితులందరూ ఆశీర్వచనం చేస్తూ ఉంటే వేద మంత్రాలతో, ఆ విధంగా చలంగన్ వందులు, మాగదులు వాళ్ళందరూ గూడా ఆయన్ని స్తుతి చేస్తూ ఉండగా, బిగత గర్వుడై ఇవన్నీ ఆహా! నా కోసం గదా వీళ్ళందరూ వచ్చి బార్లు తీరి నిలబడ్డారు. వీళ్ళందరూ నా కోసం మొత్తం ముగ్గులవన్నీ వేసి రోడ్లన్నీ అందంగా తయారు జేశారు. నా కోసమే పాటలన్నీ పాడుతున్నారు, స్తుతులన్నీ చేస్తున్నారు, ఆశీర్వచనాలు చేస్తున్నారు. నా కోసమే వీళ్ళందరూ ఈ రకంగా ఏర్పాట్లు చేశారు అని ఒకవేళ ఆయన అనుకుని ఉంటే గర్వంతో ఉండేవాడు. అయితే ఇప్పుడాయనకి అటువంటి అహంకారం లేదు. విగతము పోయింది. ఆయన మనసులో నేను అన్న అహంకారము, నా కోసమన్న అహంభావం లేకుండా ఉన్న స్థితితో ఆయన అంతఃపురంలోకి ప్రవేశించాడు. అనంతరంబ ఇంకా తర్వాత సమధికమతిన్ పౌరజన జానపదులచే తనరారు వివిధ పూజనములొంది రాజు సంతుష్టాంతరంగుడు ప్రియ వరప్రదుడునై వారల బహువిధముల పూజించెను. ఇవ్విధంబున మహత్తరములైనట్టి కర్మంబులనాచరించుచును నిరవధ్య చేష్టుడై మహత్తముడననొప్పు ఆ పృథు మనుజ విభుడు మించి భూమండలంబు పాలించి విశద యసము సర్వధరాచక్రమందు నిలిపి చారు శుభమూర్తి రాజన్య చక్రవర్తి పరమ మోదమున పరమ పదమును పొందెను అని చెప్తూ ఉన్నారు మన మైత్రేయ మహర్షి విదురుడికి. ఆయన ఏం చెప్తున్నారంటే, సమధికమతిన్ గొప్ప బుద్ధితో, సమత్వ బుద్ధితో పౌరజన జానపదులచే పురంలో నివసించే వాళ్ళు పౌరులు, జనపదాల్లో ఊళ్ళల్లో నివసించే వాళ్ళు జానపదులు. వాళ్ళందరి చేత తనరారు వివిధ పూజనములు పొంది అందరూ ఆయన ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాడో అక్కడి నుంచి దార్ల నిండా ఊళ్ళో వాళ్ళు పురంలోకొస్తూ ఉంటే అక్కడ వాళ్ళందరూ గూడా ప్రజలు ఆయనను ఎంతో గౌరవిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఉన్న రాజు సంతుష్టాంతరంగుడై సంతోషంగా ప్రియవరప్రదుడై వాళ్లకు ఏమి కావాలో వాటిని వరంగా ప్రసాదించే మనసుతో బుద్ధితో ఉన్నవాడై వారలన్ బహువిధముల పూజించెన్. వాళ్ళు కూడా ఆయన వస్తూ ఉన్నాడని బార్లు తీరి ఆయన కానుకలన్నీ పుచ్చుకునొచ్చి
ఆయనకి మంగళ నీరాజనములన్నీ ఇచ్చి, స్తుతులన్నీ చేస్తూ ఉంటే, ఆయన గూడా వాళ్ళకెన్నో కానుకలిస్తూ వస్తూ ఉన్నాడు. ఈ విధంగా మహత్తరములైనట్టి కర్మములనాచరించు. ఇంకా తర్వాత ఆయన ఊళ్ళోకొచ్చాక గొప్ప గొప్ప ఘనకార్యాలన్నీ సాధించాడు. నిరవధ్య చేష్టుడై వద్ అంటే పలకడము. అవద్ అంటే చెప్పడానికి రాకుండా ఉండడం. చెప్పలేని, చెప్పరాని, చెప్పకూడని కర్మలు చేయడం ఆయన చెయ్యడు. ఆయన నిరవధ్యమైన చేష్టలు. ఆయన చేసే పనులు అందరూ ఘనంగా చెప్పుకునే విధంగా ఉండే వాటినే చేస్తూ, ఆ మహత్తముడు అంత గొప్పవాడు అననొప్పు. ఆయన ఎంత గొప్పవాడండి మహాత్ముడు. అనడానికి తగి ఉన్నవాడు మన పృథు మనుజ విభుడు. పృథురాజు గారు. ఆయన మించి ఇంకెంతో ఘనంగా భూమండలాన్ని ఆ విధంగా పాలించి, విశదయసము ఎంతో విస్తరించిన యశస్సును పొంది, ఈ సర్వధరా చక్రంలో ఆయన పేరు ప్రతిష్టలు నిలిపి, చారు శుభమూర్తి ఆ గొప్ప మంగళమూర్తి, ఆ రాజన్య చక్రవర్తి రాజుగారు పరమమోదమున ఎంతో సంతోషంగా చివరికి పరమపదాన్ని పొందారు అని చెప్పారు. అని మైత్రేయ మహాముని అనఘుడు విదురునకు చెప్పెను అని శుకుడు అభిమన్యుని సుతునకు చెప్పిన తెరగు అని సూతుడు చెప్పే శౌనకాదుల తోడన్. ఈ విధంగా అక్కడ మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఉన్న విషయాలను మన శుకుడు అభిమన్యుడి కొడుకు మన పరీక్షిత్కి చెప్తూ ఉన్నాడు అని ఈ విషయాలను మన సూతుల వారు శౌనకుల వారికి మనందరికీ చెప్తూ ఉన్నారు. అట్లెరింగించి వెండియును ఇట్లనియే విధంబున అశేష గుణ విజృంభితంబును నిర్దోషంబును సత్పురుష సత్కృతంబును అగు పృథు చక్రవర్తి యశంబును ప్రకటంబుగా చేయంజాలు మైత్రేయుని చూసి మహాభాగవతుడైన విదురుండు ఇట్లనియే. ఈ విధంగా మన శుకుల వారు పరీక్షిత్తుతో మన సూతుల వారు శౌనకుల వారితో చెప్పి ఇంకేమంటున్నారంటే, ఈ విధంగా అశేష గుణ విజృంభితము అంతులేని సద్గుణాలతో విజృంభించి ఉన్నాడు మన పృథువు. నిర్దోషము ఆయనలో ఏ కళంకాలు లేవు, ఏ పాపాలు లేవు. సత్పురుషుల చేత సత్కరింపబడే గౌరవింపబడే ఆయనలోని ఈ గుణాలను ఆయన యొక్క ఈ యశస్సును ప్రకటింపచేసేందుకు సరిపోయిన మైత్రేయ మహర్షి మన పృథు చక్రవర్తి యొక్క గుణగణాలను కీర్తించడానికి ఆయన యశస్సు గురించి వ్యాఖ్యానించడానికి మన మైత్రేయ మహర్షి ఒక్కరు చాలు. ఆయన ఒక్కడే దానికి తగినవాడు. అటువంటి వాణ్ణి చూసి మన మహాభాగవతుడు విదురుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. మునినాథ విను. పృథు జనపాల చంద్రుడు సొవగొప్ప మేదినీసురుల చేత రాజ్యాభిషేక సంపూజ్యుడై దేవతాగణముచే లబ్ధ అర్హ గుణుడగుచు వైష్ణవ తేజంబు వలనొప్పధరించి అర్ధిన్ ఏ ఏ కర్మము ఆచరించే అది నాకు ఎరింగింపుము అనఘాత్మ. భూమి ఏ రూఢిన్ గవాకృతి రూఢ ఎవని విక్రమోద్దీప్తమై ఒప్పి వెలయునో అట్టి కర్మమున ఇప్పుడు రాజన్య గణము బ్రతుకునో అట్టి పృథుకీర్తి ధరలోన అతి వివేకి తవిలి ఎవ్వడు వినకుండో. ఓ ధన్యచరిత ఉండుండు గురువుగారు, మీరు తొందరపడొద్దో ఓ మునినాథ. అదిగో ఆ విధంగా ఆయన వెనక్కొచ్చాడు. అందరూ చాలా సంతోషించారు. ఈయన కూడా చాలా సంతోషించాడు. గొప్పగా ఏనేనో కర్మలు చేశాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే, అదిగో ఆయన పరమపదాన్ని పొందాడు. ఇంకింతేనయ్యా విషయం. అంటే అంత ఫాస్ట్‌గా చెప్తున్నారు గురుగారు. ముఖ్యమైన విషయం గదండీ! మెల్లగా చెప్పండి. వినండి. మన పృథు జనపాల చంద్రుడు, మన పృథువు గారు సొబగొప్పనంత గొప్పగా మేదినీసురుల చేత, భూసురుల చేత, బ్రాహ్మల చేత రాజ్యాభిషేక సంపూజ్యుడై ఇంతకీ రాజ్యాభిషేకం చేయించుకున్న తర్వాత దేవతాగణముచే దేవతలందరూ ఆయనకు గొప్ప గుణములు ఉన్నాయి అని చెప్తూ ఆయనకు ఆశీర్వచనాలు చేసి వరాలిచ్చి వెళ్ళిన తర్వాత
వైష్ణవ తేజంతో విష్ణు తేజస్సు ఉంటేనే ఎవరైనా పాలనాశక్తితో ఉంటారు. కాబట్టి దాన్ని ధరించి అర్ధిన్ కోరి ఆయన ఏ ఏ కర్మలు ఎట్లా ఆచరించాడండి? ఇదంతా నాకు నెమ్మదిగా, విపులంగా, విస్తారంగా ఎరిగింపుము చెప్పండి గురువుగారు. ఓ అనఘాత్మ! ఇంత గవగవా చెప్తారేంటి మీరు? పైగా భూమి ఏరూఢిన్ భూమి ఏ విధంగా గోవాకృతిని ధరించి రూఢన్ ఇంత నిరూఢిగా ఎవరి వల్ల ఉన్నదో, ఎవరు ఈ విధంగా భూమిని గోరూపంలో నిలబెట్టి అశేషమైన వనరులన్నింటినీ పిదికాడో, ఆయన విక్రమం చేత ఉద్దీప్తమై ఉన్న ఆ విభూతులన్నింటినీ ఏ ఏ కర్మలతో ఇప్పటి వరకు కూడా రాజుల గణమంతా పితుకుతూ ఉన్నదో, ఏ విధంగా ఇప్పటికీ కూడా రాజులందరూ ఆ విధంగానే బ్రతుకుతూ ఉన్నారో, అటువంటి పృథుకీర్తి కలిగిన వాడు ఈ ధరలో భూమి మీద ఇంతటి ఘనమైన కీర్తి యశస్సు కలిగిన వాడు మన పృథువు. అటువంటి వాడి గురించి అతి వివేకి, బాగా తెలివితేటలు కలిగిన వాడు ఎవడైనా సరే వినకుండా ఉంటాడా? వివేక జ్ఞానం కలిగిన వాడు పృథువు గురించి తెలుసుకోకుండా ఉంటాడా? ఆయన ముఖ్యంగా ఏ విధంగా పరమపదాన్ని పొందాడన్న విషయము వివేక జ్ఞానం కలిగిన వాడు. ఎందుకు అంటే వాడు జిజ్ఞాసువై ఉంటాడు, ముముక్షువై ఉంటాడు. అటువంటి వాళ్ళకి ఇంకా నెమ్మదిగా, విస్తారంగా చెప్పవలసి ఉంటుంది గదా గురువుగారు. కాబట్టి మొదటి నుంచి మళ్ళీ చెప్పండి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇంకా మన మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నారు. నావుడు విని మైత్రేయుండు ఆ విదురుని జూసి పలికెన్ అతి వినయమునన్ పావన చరితుడు పృథుడు ధరావరనుతుడు అలగు యసుడు ప్రమదంబు అలరన్. నావుడు అనవుడు అన్నప్పుడు ఇంకప్పుడు ఆ మాట విని మన మైత్రేయ మహర్షి విదురుణ్ణి చూసి ఈ విధంగా పలికాడు ఎంతో వినయంగా. మన పృథువు పావన చరితుడు. ఆయన చరిత్రం విన్నామంటే మనము ఊరికేనే విని కూర్చోడం కాదు. విని అర్థం చేసుకుని దాన్ని ఆలోచించుకుని ఆచరణలో పెట్టుకుంటే మనము కూడా మన చిత్తములను పావనము శుద్ధి చేసుకోవచ్చు. అటువంటి పృథువు ఎవడున్నాడో ఆయన యొక్క కీర్తిని చెప్పమని అడుగుతూ ఉంటే అటువంటి ధరావరనుతుడు అందరి చేత నుతింపబడేవాడు. అలఘు యశుడు, లఘు అంటే కొంచెం అల్పమైన యశస్సు. ఈయనకు అల్పం కాదు, అనంతమైన యశస్సు కలిగిన వాడు. ఆయన గురించి ప్రమదంబలరన్ ప్రమదంబు ఎంతో సంతోషం కలుగుతూ ఉండగా మన మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నారు. రంగ ఉత్తుంగ తరంగ గంగా యమునా మధ్యమందు ఉన్నతి వసించి కైకొని ప్రారబ్ధ కర్మ క్షయార్థమై అఖిల పుణ్యంబులననుభవించుచును సర్వదేశంబులను తన యాజ్ఞ అప్రతిహత సత్ప్రతాపమున చెల్లన్బూని సర్వద్వీపములకు తానొక్కండ వైష్ణవ భూసురావళికి తక్కన్ తక్కుగల్గిన ప్రజకెల్ల దండధరునిన్బోలి వర్తించుచును కొంతకాలమరుగన్ తవిలి ఒకనాడు దీర్ఘ సత్రంబు చేయన్ అర్థిన్గైకొని దీక్షితుండయ్యనందు. రంగత్ అంటే నాట్యమాడుతూ ఉన్న ఉత్తుంగమైన తరంగాలతో ఉన్న గంగా యమునా నది సంగమంలో ఉన్నతి వసించి ఎత్తుగా ఉన్న ఒక ప్రాంతంలో కైకొని కావాలని కోరుకుని ప్రారబ్ధ కర్మ క్షయార్థమై తన ప్రారబ్ధ కర్మలు క్షయమైపోవడం కోసము పుణ్యాలన్నింటినీ అనుభవిస్తూ మరి ప్రారబ్ధ పాపాలు ఎట్లా అనుభవిస్తాడు? సరే, ప్రారబ్ధ కర్మక్షయార్థమై అఖిల భోగములను అనుభవిస్తూ, ఆ భోగాలు పుణ్యభోగాలు అవ్వచ్చు, పాప భోగాలు అవ్వచ్చు. ఎందుకంటే ప్రారబ్ధ కర్మలు పుణ్యకర్మలు అవ్వచ్చు, పాపకర్మలు అవ్వచ్చు. వాటి వల్ల కలిగే పుణ్య పాప ఫలితాలను అనుభవిస్తూ వాటిని క్షయం చేసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా సర్వదేశాలలో తన ఆజ్ఞ అప్రతిహత సత్ప్రతాపమున చెల్లన్
ఎక్కడైనా సరే ఆయన మాటకు తిరుగు లేకుండా ఉన్నాడు. ఈ విధంగా పూనుకుని సర్వద్వీపములకు తాను ఒక్కడే రాజై ఉన్నాడు. సర్వద్వీపాలంటే మొత్తం భూమండలం అంతా ఆయన ఒక్కడే రాజయ్యాడు. వైష్ణవ భూసురావళికి తక్కన్ ఎవరైతే బ్రహ్మ మార్గంలో ఉంటారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టి, మిగిలిన వాళ్ళందరికీ ఆయన దండధరుడై ఉన్నాడు. ఆ విధంగా పోలికను వర్తించుచూ ఉన్న కొంతకాలము అరుగన్ కొంతకాలం గడిచిన తర్వాత తవిలి మళ్ళీ ఒకనాడు దీర్ఘసత్రం చెయ్యాలని నిర్ణయించుకుని అర్ధిన్ కోరుకుని ఆయన కైకొని ఆ దీక్ష పుచ్చుకున్నాడు. ఇంకప్పుడు అందునేం జరిగిందంటే ఆ దీక్ష తీసుకుని ఆయన దీర్ఘసత్రంలో ఉన్నాడు. ఉండగా అప్పుడేం జరిగిందంటే రాజఋషి దేవఋషి పితృ బ్రహ్మ ఋషులు జనవరుని చేత విహిత పూజనములొంది సమధిక ఐశ్వర్యగతినున్న సమయమునను చిరశుభాకారుడు ఆ రాజశేఖరుడు. రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృదేవతలు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన చేత గౌరవం పొందిన వాళ్ళై అందరూ ఆసీనులై కూర్చుని ఉన్నారు. ఇంక మన రాజశేఖరుడు చిరశుభాకారుడై ఉన్నాడు. మంగళకరంగా ఉన్నాడాయన. ఆ సత్రయాగంలో వాళ్ళ మధ్యలో కూర్చుని ఆయన ఎట్లా ఉన్నాడు చూడడానికి అంటే, ఇక్కడ ఆయన అవయవాల వర్ణన ఉంటుంది. ఆయన చేతులు ఎట్లా ఉన్నాయి, ఆయన భుజం ఎట్లా ఉంది, ఆయన తల ఎట్లా ఉంది అవన్నీ అని. అయితే ఇక్కడ ఆయన యవ్వనంలో ఉన్నాడని చూపిస్తారు. ఇక్కడ చూపిస్తూ ఉన్నది ఆయన జ్ఞానదేహము. ఎందుకు అంటే ఈ పాటికి ఆయన చాలా పనులన్నీ పూర్తి చేశాడు. ఇంకా వానప్రస్థానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఆయన లోపల ఇప్పటికే జ్ఞానదేహాన్ని ఇటువంటి విధంగా వృద్ధి చేసుకున్నాడని దాన్ని వర్ణించి చెప్తూ ఉన్నారు. అదెట్లా ఉందో చూద్దాము. ఉన్నతోన్నతుడు సముత్తుంగ భుజుడు సన్మహనీయతర శోభమాన ముఖుడు చారు సంపుల్ల కంజారునేక్షణుడు సునాసాపుటుడు మందస్మితుడు వక్ర సూక్ష్మ స్నిగ్ధ వర నీలకేశుడు కమనీయ రుచి కంబు కంధరుడు శుభగ విశాల వక్షుడు త్రివళి శోభిత మధ్యభాగుడు పృథు నితంబ మండలుడు ఆవర్త సమాన నాభి వివరుడు కాంచన స్తంభ విలసత్ ఊరు రాజితుడు అరుణచరణుడు ధృత నవ దుకూల ఉత్తరీయుడు ఉన్నత యశుడు. ఉన్నతోన్నతుడు చాలా ఎత్తుగా ఉన్నాడు. సముత్తుంగ భుజుడు ఎత్తైన భుజములతో ఉన్నాడు. సన్మహనీయతర శోభమాన ముఖుడు మహనీయమైన మంగళకరమైన ముఖముతో ఉన్నాడు. చారు సంపుల్ల కంజారునేక్షణుడు చారు అందమైన సంపుల్ల బాగా విచ్చుకున్న కంజారుణము ఎర్రటి పద్మముల వంటి కన్నులతో ఉన్నవాడు. సునాసాపుటుడు చక్కటి ముక్కు పుటాలతో ఉన్నాడు. మందస్మితము చక్కటి చిరునవ్వుతో ఉన్నాడు. వక్రము ఉంగరాలు తిరిగిన సూక్ష్మము సన్నటి స్నిగ్ధము మృదువైన వరమైన శ్రేష్టమైన నల్లటి నిగనిగలాడుతూ ఉన్న ఉంగరాల కేశములతో జుట్టుతో ఉన్నాడు. కమనీయ రుచి కంబు కంధరుడు అందమైన ప్రకాశంతో ఉన్న శంఖం వంటి కంఠంతో ఉన్నాడు. శుభగ విశాల వక్షుడు అందమైన సౌభాగ్యవంతమైన విశాలమైన వక్షస్థలంతో ఉన్నాడు. త్రివళి శోభిత మధ్యభాగుడు 3 వలలతో ఉన్న నడుముతో ఉన్నాడు. పృథు నితంబ మండలుడు విశాలమైన కటిభాగంతో ఉన్నాడు. ఆవర్త సమాన నాభి వివరుడు ఆయన బొడ్డు గుండ్రంగా ఉన్నది. కాంచన స్తంభ విలసత్ ఊరు రాజితుడు బంగారు స్తంభాల్లాగా ఉన్నాయి ఆయన ఊరువులు తొడలు. అరుణచరణుడు ఎర్రటి అడుగు భాగంతో ఉన్న పాదాలతో ఉన్నాడు. ధృత నవ దుకూల ఉత్తరీయుడు నవ అంటే నవీనమైన, దుకూలాలు అంటే పట్టు వస్త్రాలు ఉత్తరీయంగా ధరించి ధృతము ఉన్నవాడు. ఉన్నత యశుడు ఎంతో గొప్ప యశస్సు కలిగిన వాడు మనవాడు పృథువు. మరియు నియమ నిమిత్తంబునన్ పరిత్యక్త భూషణుండగుటం చేసి
వ్యక్త అశేష గాత్ర శ్రీకుడు కృష్ణాజినధరుడు శ్రీమంతుడు కుశహస్తుడు కృతోచితుడు శిశిర స్నిగ్ధ తారాక్షుడు అయిన పృథు చక్రవర్తి సభామధ్యంబునన్ తారాగణ మధ్య విభాసింతుండును సకల జన ఆహ్లాదకరుడు అగు సుధాకరుడునున్ బోలె వెలుంగుచూ లేచి నిలబడి సదస్య సంతోషదాయకంబులను చిత్రపద విరాజితంబులను ప్రసన్నంబులను పరిశుద్ధంబులను గంభీరార్థంబులను అవ్యాకులంబులను అయిన భాషనంబుల ఇట్లనే. మరి నియమ నిమిత్తంగా అంటే ఇప్పుడు ఆయన నియమంతో ఉన్నాడు కదా, దీక్ష తీసుకుని ఉన్నందుకు రకరకాల ఆభరణాలు వదిలిపెట్టి ఉన్నాడు. అందుకని ఆయన దేహము కనిపిస్తూ ఉన్నది. కృష్ణాజినధరుడు జింక చర్మాన్ని ధరించి ఉన్నవాడు. శ్రీమంతుడు కుశహస్తుడు దర్భలు పుచ్చుకుని ఉన్నాడు. కృతోచితుడు చేయవలసిన కర్మలు పూర్తి చేసుకుని ఉన్నాడు. శిశిర స్నిగ్ధ తారాక్షుడు శిశిరము చల్లటి స్నిగ్ధము స్నేహపూరితమైన తారకల్లాగా మెరుస్తూ ఉన్న చూపులతో ఉన్నాడు. చల్లటి ప్రేమపూరితమైన చిరునవ్వుతో ప్రకాశిస్తున్న చూపులతో ఉన్నాడు. ఆ రకంగా ఉన్న మన పృథు చక్రవర్తి సభా మధ్యలో నుంచి తారల మధ్యలో నుంచి లేస్తూ ఉన్న ఉదయిస్తూ ఉన్న ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే సుధాకరుడు చంద్రుళ్లాగా ఈయన ఆ సభాసదుల మధ్యలో నుంచి ప్రకాశిస్తూ వెలుగుతూ పైకి లేచి నిలబడ్డాడు. సదస్సులకు ఎంతో సంతోషాన్ని కలిగించేవి, చిత్రమైన అందమైన పదాలతో విరాజిల్లుతూ ఉన్నవి, ప్రసన్నమైన మాటలను, పరిశుద్ధమైన వాక్కులను, గంభీరమైన అర్థములతో కూడి ఉన్న వాటిని అవ్యాకులము ఏ తొందరపాటు లేకుండా ఏ తడపాటు లేకుండా ఆ భాషణంబులన్ మాటలతో వాళ్లతో ఈ విధంగా ఆయన ఇట్లనియే అంటూ ఉన్నాడు. వినుడీ సభ్యులు, ధర్మము అనయమును ఎరుగంక కోరునట్టి జనుడు తాను తన తలంపున గల అర్థమున్ చనున్ ఎరిగింపంగా ధీర సత్పురుషులకున్. వినుడీ సభ్యులు, ఓ సభ్యులారా వినండి. ధర్మము అనయము ఎరుగంగగోరు, ధర్మము అధర్మము ధర్మాధర్మాలు ఏవి అని తెలుసుకోవాలి అన్న కోరికతో ఉన్నవాళ్ళు, అటువంటి మనిషి జనుడు తానేం చెయ్యాలి అంటే తన తలంపున గల అర్థము, ఆయన మనసులో ఏమున్నదో దాన్ని ధీర సత్పురుషులకున్, ధీరులు బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, సన్మార్గంలో ఉన్న వాళ్లకు ఎరింగింపంగ చనును చెప్పవలసి ఉంటుంది. మన మనసులో ఏముందో మనమే అక్కడే దాచిపెట్టుకుని ఉంటే ఉపయోగం లేదు. మనము మన మనసులో ఏమున్నదో దాన్ని మిగిలిన వాళ్లతో చెప్తూ ఉంటే, చర్చిస్తూ ఉంటే అప్పుడు మన లోపల కూడా థాట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ప్రపంచంలో ఉన్నంతసేపు ధర్మాధర్మాలు కొన్ని విధాలుగా ఉంటాయి. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండొద్దు అని విధి నిషేధాలు ఉంటాయి. నిస్వార్థంగా ఉండాలి, తనకున్న దాన్ని నలుగురితో పంచుకోవాలి, ఇతరులకు రక్షణ కలిగిస్తూ ఉండాలి, అభయప్రదానం చెయ్యాలి, ఇతరులను బాధ పెట్టరాదు, హింసించరాదు, ఇటువంటివన్నీ ప్రపంచంలో ఉంటే ధర్మాలుగా ఉంటాయి. అక్కడి నుంచి ఆత్మ వైపుకు ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు స్వార్థంతో ఉండాలి. స్వార్థం అంటే ఆత్మార్థం. ఆత్మార్థం కావాలి మనకు. అహింస మొదలైనవన్నీ పాటించాలి, స్వాధ్యాయం మొదలైనవన్నీ చెయ్యాలి అని మళ్ళీ ఇటువైపు ధర్మాలు కొన్ని ఉంటాయి. ఆత్మధర్మాలు కొన్ని ఉంటాయి, అనాత్మ ధర్మాలు కొన్ని ఉంటాయి. ఇవేవైనా సరే ఏది ధర్మము ఏది అధర్మము అని తెలియాలి అంటే మనసులో ఏదో ఊహించుకుని ఊరుకోవడం కాదు, వాటిని పెద్దల దగ్గర చెప్పవలసి ఉంటుంది. అందుకని నా మనసులో ఉన్న మాటలు నేను కొన్ని ఇప్పుడు మీకు చెప్తాను అని ఆయన చెప్పడం మొదలు పెడుతూ ఉన్నారు. నేనును ఈ లోక వితానంబు నెల్లను శాసించి భూప్రజా సంతతులను తత్తత్ విహిత వృత్తి దానంబులను చేసి రక్షింప వివిధ మర్యాదం తప్పిపోకుండా నిలుపుటకై కమలజుచే నియోగింపబడి తిని ఇట్లొనరి ఉండన్ అట్టి ప్రజాపాలన ఆది అనుష్ఠాన వశంబున ప్రాకర్మ సాక్షి ఈశుడు ఎట్టివానికి సంతుష్టి నెసగుచుండునో అట్టివానికి ఏ లోకమండ్రు బుధులు కామదుఘములు
అయిన లోకములు నాకు సరవిన్ కలుగును అనుష్ఠాన పరుడనగుటన్. నేను కూడా ఈ లోక వితానంబునెల్లను ఈ మొత్తం ప్రజలందరూ ఎవరున్నారో వాళ్ళని శాసిస్తూ భూప్రజా సంతతులను ఈ భూమి మీద ప్రజలందరినీ కూడా తత్తత్ విహిత వృత్తి వాళ్ళు ఏ ఏ వృత్తుల్లో ఉండాలి, వాళ్ళు ఏ ఏ వర్ణాల్లో ఉన్నారో ఆయా వర్ణం వాళ్ళు ఆయా వృత్తులు చేస్తూ ఉండేందుకు అవకాశాలు కల్పిస్తూ, వృత్తి ప్రధానము అంటే వాళ్లకు జీవికను కల్పిస్తూ చేసి ఆ విధంగా ఉండి, వాళ్ళను రక్షిస్తూ ఉంటే, ఆ విధంగా వివిధ మర్యాదలు తప్పిపోకుండా, ఎన్నో ధర్మాలు తప్పిపోకుండా నిలబెడుతూ ఉంటే, ఆ విధంగా ఉండడం కోసమే ఈ కమలజుడు బ్రహ్మదేవుడు నన్ను ఈ విధంగా నియోగించి ఉండగా, నేను వాటిని అదే విధంగా అట్లానే ఒనరిస్తూ ఉన్నాను. అటువంటి ప్రజాపాలన అన్న అనుష్ఠానంలో ఉన్న నేను, అందుకని ఇంతకు ముందు ఏ కర్మలు చేశానో, వాటికి సాక్షిగా ఉన్న ఈశ్వరుడు కర్మసాక్షిగా ఉన్న ఈశ్వరుడు చేస్తూ ఉన్న కర్మలు ధర్మంగా అనుష్ఠానం చేస్తూ ఉన్న వాళ్లకు ఎటువంటి లోకాలను ఏ విధంగా సంతోషించిన వాడై ఇస్తూ ఉంటాడని బుధులు జ్ఞానులు చెప్తూ ఉంటారో, అటువంటి కామదుఘములైన లోకాలు, కోరుకున్న కోరికలన్నీ తీర్చే లోకాలు ఈ అనుష్ఠాన పరుడనగుటన్. అనుష్ఠానం చెప్పినవి చెప్పినట్టు ఇది నువ్వు చేసావంటే నీకు ఈ లోకాలు వస్తాయి అని ఏమి చెప్తూ వచ్చారో, అటువంటి కర్మలన్నింటినీ ధర్మంగా నేను చేస్తూ వచ్చాను కాబట్టి ఆ లోకాలన్నీ సరవిన్ వరసగా కలుగును, నాకు కలుగుతాయి, అనుమానం లేదు. నువ్వు రాజుగా ఉంటే ఈ విధంగా ఉండాలి, ఎవరి దగ్గర అన్యాయంగా ఏవి పుచ్చుకోరాదు, ధర్మంగా పాలన చెయ్యాలి, తన పరులను చూడరాదు, ప్రజలందరికీ జీవికను కల్పించవలసి ఉంటుంది, వాళ్ళ ధర్మాలని ఆచరించుకోవడానికి అవకాశం చూపించవలసి ఉంటుంది, ధర్మంగా పన్నులను వసూలు చేయవలసి ఉంటుంది అని ఇటువంటివన్నీ ఏవేవి చెప్పారో, ధర్మంగా నువ్వు ఆ రాజ్య భోగాలను అనుభవించవచ్చు అని ఏమి చెప్పారో, వాటన్నింటినీ నేను అట్లానే ధర్మంగా చేస్తూ వచ్చాను కాబట్టి, ఆ విధంగా ధర్మంగా నీ కర్మలను ఆచరిస్తే నీకు ఈ లోకాలు వస్తాయని ఏవి చెప్పారో, ఆ లోకాలన్నీ నాకు ఆల్రెడీ వచ్చినట్టే. ఇప్పుడు ఇట్లు ప్రజలను ధర్మంబులయందు అనుశాసింపక, ఈ మాట అన్నాను కాబట్టి ఇంకొక మాట చెప్తాను. మీరు కూడా ఎవరికి వాళ్ళు చేయవలసిన కర్మలను ధర్మంగా చేస్తూ వచ్చిన వాళ్ళు ఎవరెవరున్నారో, చిన్నప్పుడు చదువుకోవడం, తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం, ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వాళ్ళని చూడడము, నిస్వార్థంగా చేయగలిగిన సేవ చేయగలిగిన వాళ్లకు అవసరమైన వాళ్లకు చేయడము, ఏవేవి ఉన్నాయో మీ విహిత కర్మలని మీకు చెప్పబడి ఉన్నాయో వాటిని మీరు అట్లానే ఇంతవరకు అనుష్ఠానం చేస్తూ వచ్చిన వాళ్ళు ఎవరెవరున్నారో మీకందరికీ కూడా మీకు కలగవలసిన పుణ్యలోకాలు ఆల్రెడీ వచ్చాయి. నాకు వస్తాయా రావా అని మీరు అనుమానించవలసిన అవసరం లేదు. రెండు విషయాలు చెప్తున్నాను. ఇంతవరకు ఇక్కడ కూర్చొని వింటూ ఉన్నవాళ్ళు ఇంతవరకు మీరు చేయవలసిన మీ ధర్మాలను అనుష్ఠానం చేస్తూ వచ్చారు అంటే చిత్తశుద్ధితో మీకు రావలసిన లోకాలన్నీ మీకు ప్రాప్తించాయి. మీరు ఒకవేళ ఆ లోకాల్లో అనుభవాలు నేను పొందుతానని మీరు కోరుకుంటే తప్పకుండా ప్రేత్యా మీరు వెళ్ళిపోయిన తర్వాత, ఈ దేహంలో నుంచి బయలుదేరిన తర్వాత మీరు ఈ జన్మలో సంపాదించుకున్న ఆ లోకాలన్నీ మీకు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి, మీరు అనుభవిస్తారు, అనుమానం లేదు. ఎవరైతే జ్ఞాన మార్గంలో ఉన్నారో ఆ లోకాలు నాకు అవసరం లేదు, అలోకమైన పరబ్రహ్మం కావాలని కోరుకుంటున్నారో మీకు కూడా ఆ పుణ్యాలన్నీ వస్తాయి, అన్నీ వచ్చి చేరి ఉంటాయి మీ దగ్గర. మీరు ధర్మంగా చేస్తూ ఉన్న మీ అనుష్ఠానానికి మీకు రావలసిన లోకాలన్నీ మీకు సిద్ధమై ఉన్నాయి. మీరు కావాలంటే అనుభవించవచ్చు, లేదా వాటిని వదిలిపెట్టి దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఆ లోకాలు వచ్చాయా రాలేదా అని అనుమానించవలసిన అవసరం లేదు, అవన్నీ మీకు సిద్ధంగా ఉన్నాయి, మన పృథువుకున్నట్టే. పృథువు ఎంత ధైర్యంగా చెప్తున్నాడో అంత ధైర్యంగా నేను చెప్తున్నాను, అంత ధైర్యంగా మీరు కూడా తెలుసుకోండి. మీరెంత ధర్మంగా మీ జీవితాలను గడుపుతూ వచ్చారో, అటువంటి ధర్మాచరణ వల్ల మీకు ఏ లోకాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయో ఆ లోకాలన్నీ మీకు ఆల్రెడీ సిద్ధం.
ఇట్లు ప్రజలను ధర్మంబులయందు అనుశాసింపక అర్థకాముడై వారి వలన అప్పంబులు కొననేని వారల పాపంబు తనకు ప్రాపింపన్ తేజోహీనుడై భూవిభుడు చెడున్. కావునన్ ప్రజలు భూపతి హితార్థంబునకు స్వార్థంబునకు అసూయారహితులై వాసుదేవార్పణ బుద్ధించేసి ధర్మంబునెప్పుడు ఆచరింపవలయును. అదియే నన్ను అనుగ్రహించుట. ఇట్లా ప్రజలు వాళ్ళ వాళ్ళ ధర్మాలను వాళ్ళు పాటించుకునేందుకు అవకాశాలు కల్పించి, వాళ్ళ ధర్మాలు వాళ్ళు ఆచరించే విధంగా శాసించకుండా ఉండి, అర్థాన్ని, కామాన్ని మాత్రమే కోరుకునే రాజెవడుంటాడో, వాళ్ళ దగ్గర కప్పాలన్నీ పుచ్చుకుని, ఆయన కప్పం పుచ్చుకుని అర్ధకాముడై, అట్లానే ఆ భోగాలనుభవిస్తూ కాముడై, అర్థపరుడు, కామపరుడై ఒకవేళ రాజుంటాడు అంతవరకే. ధర్మార్థ కామాల్లో అర్ధకామాలు మాత్రం పట్టించుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, అనుభవిస్తుంటాడు. కానీ తన ధర్మము, ప్రజల ధర్మం పట్టించుకోలేదంటే మాత్రం వాడు, అటువంటి రాజు పాపాత్ముడవుతాడు, పాపాన్ని ప్రాపించుకుంటాడు. తేజోవిహీనుడై ఆ భూవిభుడు రాజు చెడిపోతాడు. కాబట్టి ప్రజలేం చెయ్యాలంటే, భూపతి బాగుండాలి, రాజుగారు బాగుండాలి అంటే వాళ్ళ వాళ్ళ ధర్మాలను వాళ్ళు రాజుగారి హితం కోసం, రాజుగారి స్వార్థం అంటే ఆయన బావుండడం కోసం అసూయ లేకుండా, గుణంలో దోషాలన్నీ చూసేవాళ్ళు కాకుండా, భగవదర్పణ బుద్ధితో ధర్మంగా కర్మలు చేస్తూ ఉండాలి. ఇట్లా చేస్తే ఆ విధంగా మీరు చేయడమే నన్ను మీరు అనుగ్రహించడము అని చెప్పిన తర్వాత ఇక్కడ కర్త, శాసకుడు, అనుజ్ఞాత అని చెప్తూ ఉన్నదేదున్నదో ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇది కొంచెం విషయం మారిపోయింది. కాబట్టి నేను మూలంలో నుంచి చూపిస్తాను. రాజుగారిక్కడ మన మూలంలో 4వ స్కందంలో 21వ అధ్యాయంలో మన గంగా యమునల మధ్యలో కూర్చుని దీర్ఘ సత్రాన్ని చేసుకుంటూ ఉన్న సమయంలో మహాసత్ర దీక్షను తీసుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో నుంచి లేచాడు. వాళ్ళను నవ్వుతూ చూస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సభ్యాః శృణుత, ఓ సభ్యులారా వినండి అని ఏమి చెప్తూ ఉన్నాడో అవి ఇంతవరకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఏ రాజైతే ప్రజల దగ్గర కరం అంటే పన్నులను ఎత్తుకుంటాడు అంటే పుచ్చుకుంటాడు. కానీ ధర్మాల్లో వాళ్లకు శిక్షణ ఇవ్వడు. అటువంటప్పుడు ప్రజల యొక్క శమలం పాపాన్ని, వాళ్ళ భాగాన్ని మన రాజు భుంక్తే అనుభవించవలసి వస్తుంది. అందుకని ఓ ప్రజలారా, భర్తృపిండార్థం నా పిండం కోసం మీరేం చెయ్యాలంటే స్వార్థాన్ని అనసూయతో ఉన్నవాళ్ళై కురుత చెయ్యవలసి ఉంటుంది. అధోక్షజ ధియః, భగవంతుడి మీద బుద్ధి పెట్టుకుని మీరు నా కోసము మీ మీ ధర్మాలను శ్రద్ధగా ఆచరించవలసి ఉంటుంది. ఈ విధంగా చెయ్యడమే మీరు నాకు అనుగ్రహం చూపించడము. మే అనుగ్రహ కృతః యూయం మీరు తత్ అనుమోదధ్వం పితృదేవర్షయః అమలాః కర్తుః శాస్తుః అనుజ్ఞాతుః తుల్యం యత్ ప్రేత్య తత్ఫలం. యూయం మీరందరూ ఓ పితృదేవర్షయోః, పితృదేవతల్లారా, ఋషుల్లారా, దేవతల్లారా, అందరు ఎవరైనా సరే, ఓ అమలులారా, నిర్మలమైన వాళ్ళు మీరందరూ నేను చెప్తూ ఉన్న ఒక మాటను వినండి. యూయం మీరందరూ తత్ దాన్ని అనుమోదధ్వం ఆమోదించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కర్తుః ఆ పని చేసేవాడు అంటే ధర్మంగా కర్మలను అనుష్ఠానం చేసేవాడు. శాస్తుః ఆ శాస్త ఎవరైతే శాసిస్తాడో, ఆ కర్మలు అట్లా చెయ్యమని శాసనం చేస్తాడో, అనుజ్ఞాతుః ఎవరైతే దాన్ని అనుమతిస్తారో, వీళ్ళందరికీ కూడా ప్రేత్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాని ఫలము అందరికీ సమానంగా వస్తుంది. ఒక ధర్మకార్యము చేస్తూ ఉన్న వాడికి ఎటువంటి పుణ్య ఫలం వస్తుందో
అది చెయ్యమని చెప్పి ప్రోత్సహించినవాడు, అనుమతించినవాడు, చేయించినవాడు వీళ్ళందరికీ గూడా అటువంటి పుణ్యఫలమే వస్తుంది కాబట్టి మీరు దాన్ని ఆమోదించండి అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి 'జననాయక' అనేదో కందపద్యం ఉంది గదా! ఇందులో అక్కడ కూర్చున్న వాళ్ళేదో ప్రశ్న వేశారు. మన పృథు ఏదో జవాబు జెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇంకేంటో ఇది కాదు, అది కాదని జెప్తున్నాడు. అని ఏవున్నాయో ఇంతవరకు ఈ కొన్ని పద్యాలు, వచనాలవన్నీ గూడా మూలంలో లేవు. మూలంలో ఆ డైలాగ్ లేదసలు. ఆయనే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడంతే. ఆయనిక్కడ మొదలుపెట్టాడు 'రాజా ఉవాచ' అని చెప్పిన దగ్గర నుంచి 21 శ్లోకం దగ్గర నుంచి ఆయనే చాలా దూరం చెప్పాడు. ఆయన అధ్యాయం చివరి దాకా ఆయన ఒక్కడే మాట్లాడాడు. 44 శ్లోకం వరకు ఆయనే మాట్లాడాడు. ఆ తర్వాత మైత్రేయ మహర్షి అక్కడేం జరిగింది అని చెప్తూ ఆ చాప్టర్ ముగించారు. కాబట్టి మధ్యలో వాళ్ళు ప్రశ్నలు అడగడము, ఈయన అవును, కాదు అని సిద్ధాంతిలాగా సిద్ధాంతీకరించడము, వాద ప్రతివాదాలు అవన్నీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ లేవు. ఓన్లీ డైరెక్ట్ డైలాగ్ ఉన్నది. కాబట్టి నేను ఇక్కడి నుంచే చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మన పోతన గారు రాసిన దాంట్లో ఈ వాదాలు, ప్రతివాదాలు ఏవున్నాయో, పూర్వపక్షి ప్రశ్నలు, సిద్ధాంతి సమాధానాలుగా ఇక్కడ చూపించినవేవున్నాయో, ఇవన్నీ గూడా కర్మల గురించి, వాటి గురించి మన శంకర్ల వారు చాలా చోట్ల ఏ ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ అన్నీ చేశారో, మన బ్రహ్మసూత్రాల్లో, మిగిలిన భాష్యాల్లో, అందులో నుంచి కొంచెం కొంచెం తీసి, ఇక్కడ మూలంలో ఉన్నదాన్ని కొంచెం కొంచెం వాడి, ఆర్గ్యుమెంట్స్ మోడల్‌లో క్వెషన్ అండ్ ఆన్సర్ పూర్వపక్షి, సిద్ధాంతి మోడల్‌లో రాశారు. కానీ అదసలు ఇక్కడ ఈ ప్రకరణంలో జరుగుతూ ఉన్న డిస్కషన్‌కి సంబంధం లేని విషయము. అక్కడ ఉన్నవాళ్ళేం ప్రశ్నేమి వేయట్లేదు. వాళ్ళు ఊరికే వింటున్నారు. ఆయన చెప్తూ వెళ్తూ ఉన్నాడు. నాకు తెలిసింది నేను చెప్తాను అన్నాడు. కాబట్టి వాళ్ళు అట్లా ఎట్లా అవుతుందండి? అందులో పైగా ఇంకొక విచిత్రమైన క్వెషన్ నాకసలు నచ్చనే నచ్చలేదు. ఏదో ఒకట్లే పోన్లే చెప్దామంటే గూడా లేకుండా, "నువ్వు వాసుదేవుడున్నాడంటివే, ఆయన నిజంగా ఉన్నాడా?" అని అటువంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. మూలంలో ఇటువంటివి లేవు. ఆ! ఉన్నాడు అని ఈయనేంటో మీరట్లా క్వెషన్ చేయడానికి లేదు. అట్లా ఒకవేళ అనుకునే వాళ్ళెవరైనా ఉన్నారంటే మాత్రం ఉపపన్నములు కావు అని ఇక్కడొకసారి ఉపపన్నములు కావు, ఉపపన్నంబునగు అంటిదేని, లేకపోతే ఇక్కడ మళ్ళీ ఉపపన్నంబు గాదు అని ఈ ఉపపన్నం అన్నది చాలా స్పెసిఫిక్‌గా భాష్యాల్లో ఉండే పదము. అది అనుపపన్నం అని అట్లా ప్రతి చోట అనుపపన్నం అట్లాంటివన్నీ వస్తాయి. ఆ భాష్యాల్లో నుంచి దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి, అక్కడి నుంచి కొంత విషయాన్ని పుచ్చుకుని, తీసుకొనొచ్చి ఇక్కడ పద్యాల్లో పెట్టారు. కానీ విషయంతో సంబంధం లేదు. కొంచెం విషయానికి సంబంధం ఉంటే నేను ప్రాబబ్లీ చెప్తూ వెళ్ళేదాన్ని. కానీ లేదు. కాబట్టి మూలంలో నుంచే చూసుకుందాం. ఇంక దీన్ని క్లీనప్ చేసి నేను బాగు చేసి చెప్పడము కష్టము. కొంచెం కొంచెం ఏమైనా ఉంది అంటే ఇక్కడ వదిలేసినట్టు వదిలేసేదాన్ని. ఇంతవరకు చెప్పి, ఇక్కడి నుంచి ఇంతవరకు ఏదో బానే ఉంది. ఇక్కడి నుంచి మారిపోయింది గాబట్టి ఇది వేరేగా ఉందని చెప్పి, వేరే చూపించగలిగాను. ఇక్కడ అట్లా లేదు. ఇది అసలు మొత్తం సగం పుట్టించి కొంచెం కొంచెం అక్కడ కొన్ని పదాలు వాడి ఉంది గాబట్టి కష్టము. అందుకని ఒరిజినల్ చూపిస్తాను. మన మూలమే చూపిస్తాను. అందుకని మీరేం చేయండంటే నేను చెప్తున్న ఈ మాటని అంటే నేను ధర్మాన్ని ఆచరించమని అందరిని ఎంకరేజ్ చేస్తాను. శాసనం చేస్తాను. అనుశాసనం చేస్తాను. మీరు దాన్ని ఆమోదించండి. మీరు గూడా అప్పుడు సమానంగా పుణ్యఫలాన్ని పొందుతారు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత అస్తి యజ్ఞపతిః నామ కేషాంచిత్ అర్హసత్తమాః ఇహాముత్ర చ లక్ష్యంతే జ్యోత్స్నావత్యః క్వచిద్భువః. ఓ అర్హసత్తమాః అర్హులైన వాళ్ళలో ఉత్తములైన వాళ్ళు మీరు నా మాట వినండి. కేషాంచిత్ కొంతమందికి యజ్ఞపతిః నామ అస్తి. యజ్ఞపతి అని ఒకాయన ఉన్నాడు అని చెప్తారు. ఎందుకు అంటే ఆయన వల్లే జ్యోత్స్నావత్యః ప్రకాశమయమైన ఈ లోకాలన్నీ క్వచిత్ భువః అక్కడక్కడ లోకాలన్నీ
ఇహ ఇక్కడ భూలోకంలో అముత్ర అక్కడ పరలోకంలో కూడా లక్షంతే కదా కనిపిస్తూ ఉంటాయి గాబట్టి, యజ్ఞపతి మనం చేసే కర్మలను చూసి వాటికి ఫలాలనిచ్చేవాడు ఉన్నాడు అని చెప్తారు. మనోః ఉత్తానపాదస్య ధ్రువస్యాపి మహీపతేః ప్రియవ్రతస్య ఇంతవరకే ఉంది గదా! అస్తి యజ్ఞపతిః నామ. కొంతమంది ఏం చెప్తారంటే, ప్రకాశవంతమైన లోకాలు ఉన్నాయి అని చెప్తారు. కనిపిస్తూ ఉంటాయి. మనం ఈ భూలోకంలో ఇక్కడ భూమి మీద నిలబడి చూస్తూ ఉంటే గూడా తలెత్తి ఆకాశంలోకి చూస్తే ప్రకాశమయమైన లోకాలు, ప్రకాశంతో నిండి ఉన్న ఆ తారకలు, నక్షత్రాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి గదా! అట్లానే వెళ్ళిపోయిన తర్వాత గూడా ఉన్నాయి. ఎందుకున్నాయి ఇవన్నీ అంటే, ఆ యజ్ఞపతి ఉన్నాడు. కర్మలకు సాక్షిగా ఉన్నవాడు. ఆ కర్మలకు ధర్మంగా వాటిని అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఇవ్వవలసిన ఫలితాలను ఇస్తాడు. ఆ లోకాలిస్తాడు, ప్రదానం చేస్తాడని చెప్తారు. అని ఏదున్నదో ఇక్కడ ఇంత మాత్రము 27 శ్లోకము. దాన్ని ఇక్కడ జననాయక అని ఒక కందపద్యము, సీస పద్యము, దానికే ఒక తేటగీతి, దానికే ఒక వచనం పెట్టారు. ఆ తర్వాత పూని ప్రియవ్రత ఉత్తానపాదుడు అన్న దగ్గర ఆ పేర్లు మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడ విషయం కొంచెం మార్చారు. మళ్ళా ఆర్గ్యుమెంట్ మోడల్‌లోకి తీసుకెళ్లారు పూర్వపక్ష సిద్ధాంతిలాగా. ఇక్కడి నుంచి చెప్తున్నాను. మనోః ఉత్తానపాదస్య ధ్రువస్యాపి మహీపతేః ప్రియవ్రతస్య రాజర్షేః అంగస్య అస్మత్పితుః పితుః ఈదృశానాం అథ అన్యేషాం అజస్య చ భవస్య చ ప్రహ్లాదస్య బలేః చాపి కృత్యమస్తి గదావృత. మనువు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, ప్రియవ్రతుడు, అంగుడు మా తాతగారు. ఇటువంటి వాళ్ళు. కాక వీళ్ళే గాదు. అజ్జుడు, బ్రహ్మదేవుడు, భవుడు, శివుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి ఇటువంటి వాళ్ళందరికీ కూడా. ఇక్కడ చెప్పిన మనువు, ఉత్తానపాదుడు మొదలైన వాళ్ళందరూ రాజులు. అజ్జుడు, భవుడు దేవతలు. ఇక్కడ చెప్పిన ప్రహ్లాదుడు, బలి వీళ్ళు దైత్యులు. దేవతలు, దానవులు, మనుష్యులని ఏమీ లేదు. అందరికీ ఆ గదావృత గదను ధరించినవాడు, గదలు అంటే వాకులు. వాకులను ధరించిన వాడితో కృత్యమస్తి ఏదో ఒక పని ఉంటుంది. ప్రతి వాడికి భగవత్ తత్వంతో ఏదో ఒక పని ఉంటుంది. దౌహిత్రాదీనృతే మృత్యోః శోచ్యాన్ ధర్మ విమోహితాన్ వర్గ స్వర్గాపవర్గాణాం ప్రాయేణ ఐకాత్మ్య హేతునా. అయితే ఎవరికి ఆ భగవత్ తత్వంతో సంబంధం లేకుండా ఉంటుంది. ఎవరు పట్టించుకోరు. భగవంతుడు లేడు అంటారు. భగవంతుడిని పట్టించుకోకుండా ఉండేవాళ్ళెవరు అంటే శోచ్యులు. శోకింపవలసిన వాళ్ళు. వాళ్ళని చూసి మనం అయ్యో! అని బాధపడాలి. ధర్మ విమోహితులు. ధర్మమేదో కానిదేదో తెలియక మోహంలో ఉన్నవాళ్ళు. మృత్యువు యొక్క దౌహిత్రుడు, మృత్యువు యొక్క కూతురు కొడుకు అంటే మా నాన్న వేణుడు. అటువంటి వాళ్ళను రుతే అసలు ఆ వేణుడి పేరు గూడా చెప్పలేదిక్కడ. అటువంటి వాళ్ళ నాన్న సొంత నాన్న పేరు గూడా చెప్పట్లేదు పృథువు ఇక్కడ. ఆ మృత్యువు యొక్క మనవడు ఆయన్నొక్కడిని వదిలిపెడితే, వర్గము అంటే ధర్మార్థ, కామ, మోక్షాలు అని చతుర్విధ పురుషార్థాలని చెప్పే ఏ వర్గమున్నదో, అందులో గూడా మళ్ళీ స్వర్గము, అపవర్గము అని వీటితో ప్రాయేణ మరి ఐకాత్మ్య హేతున ఆ ఆత్మతో సంబంధం ఉండడం చేత భగవత్ తత్వంతో అందరికీ సంబంధము ఉంటుంది. ధర్మార్థ కామాల కోసమో, స్వర్గాల కోసమో, మోక్షాల కోసమో ప్రతి వాళ్ళకు భగవత్ తత్వంతో సంబంధం ఉంటుంది అని యత్పాత సేవాభిరుచిః తపస్వినాం అశేష జన్మోపచితం అలం ధియః సద్యః క్షిణోతి అన్వహం ఏధతి సతి యథా పదాంగుష్ట వినిసృతా సరిత్. ఇక్కడుందేమో చూద్దాం. పూని ప్రియవ్రత ఉత్తానపాద ధ్రువ మనులకు అస్మత్ పితామహుడు అనంగతగు అంగ మేదినీధవునకు మరియు వినుతికెక్కిన పృథివీపతులకు పద్మసంభవ భవ ప్రహ్లాద బలిచక్రవర్తి ప్రముఖ భాగవతులకు అర్ధిన్ వర్గ సుస్వర్గ అపవర్గంబులకును అనుగత కారణుండన ఘనతకెక్కి హీనులకు మృత్యుదౌహిత్రుడైన వేనముఖ దురాత్ముల ధర్మ విమోహితులను తక్కిన వారికి తాను ప్రసన్న వరదుడై గాదు.
వాళ్ళ వీళ్ళందరికీ ఆయనతో సంబంధం ఉంటుంది. ఏదో ఒక పని ఉంటుందని చెప్తున్నారు. పూని పూనుకుని ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, మనువు, మా నాన్న, మా తాతగారు అంగులవారు, అట్లానే మిగిలిన రాజులందరూ, వీళ్ళతో పాటు దేవతలు బ్రహ్మదేవుడు, భవుడు, వాళ్ళతో పాటే దైత్యులు ప్రహ్లాదుడు, బలి, వీళ్ళందరికీ కూడా ఆ చతుర్వర్గం ఏదున్నదో ధర్మార్థ, కామ, మోక్షాలు. అందులో ముఖ్యంగా త్రివర్గం. ధర్మార్థ, కామాలు. దాంతో పాటు స్వర్గాపవర్గాలు. ఇవి కావాలి అంటే వాటికి కారణమై ఉన్నది ఆ తత్వము అని పేరు తెచ్చుకున్నది ఏదో ఒకటున్నది గదా! ఒక మృత్యుదౌహిత్రుడు మృత్యు యొక్క మనవడైన ఆ దురాత్ముడు, హీనుడు, వేనుడు, ధర్మం చేత మోహం పొంది ఉన్నవాడు, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియకుండా మోహంలో ఉన్నవాడు ఎవడున్నాడో, అటువంటి వాళ్ళకు తక్క వాళ్ళకి కాక మిగిలిన వాళ్ళందరికీ గూడా భగవత్ తత్వంతో, ఆత్మతో సంబంధం ఉంటుంది. ఆత్మ గురించి ఆలోచన అందరూ చేస్తారు. ప్రహ్లాదుడు బలిచక్రవర్తి దగ్గర నుంచి మొదలుపెట్టి శివుడు, భవుడు దగ్గర నుంచి అందరూ కలిసి ఆత్మ గురించి ఆలోచన ప్రతి వాళ్ళు చేస్తారు. తప్పదింక దాన్ని వదిలిపెట్టి ఉండడానికి అవకాశం లేదు. ఆ తర్వాత యత్పాద సేవాభిరుచి అని ఉంది గదా! దానికేముందో ఇక్కడ చూద్దాము. భూరి తపోభిరామ ముని పూజనమెవ్వని పాద పద్మ సేవారతి వృద్ధిన్ పొంది అనివారణ పూర్వ భవానుసార సంసార మహోగ్ర తాపము భృశంబుగా పాపగనోపునో తత్పదాంబోరుహ జాత దేవనదిన్ బోలి అశేష మనోగ హరియై. భూరి ఘనమైన తపస్సులతో కూడి ఉన్న మునులెవరున్నారో వాళ్ళ చేత పూజలన్నీ పొందే ఏ పాదపద్మాలతో ఉన్నాడో, అక్కడి నుంచి వృద్ధి పొందుతూ ఉన్న, నివారించడానికి అడ్డుకోవడానికి వీలు లేకుండా ఉన్న పూర్వమైన భవములు, పూర్వజన్మల నుంచి అనుసరించి వస్తూ ఉన్న ఈ సంసారమేదో ఉన్నదో, దానివల్ల కలిగే మహోగ్రమైన ఈ తాపమేమున్నదో, దాన్ని భృశంబుగా పూర్తిగా పాపగన్వోపు పోగొట్టేందుకు సరిపోయిన తత్పదాంభోరుహ జాత దేవనది పోలి ఆ పాదాల్లోనే ఉద్భవించిన గంగానది ఏ విధంగా పాపనాశిని అయి ఉన్నదో ఆ విధంగా ఈ భగవతత్వం మాత్రమే ఎన్నో జన్మల నుంచి వృద్ధి పొంది మన వెంటబడి వస్తూ ఉన్న మన పూర్వ సంచితమైన సంసార తాపం మొత్తం అంతా అశేషంగా నశించిపోవడం జరగాలంటే ఇది ఉండి తీరాల్సిందే. అందుకనే వీళ్ళందరూ పట్టుకునేది. వీళ్ళందరూ ఆ తత్వాన్ని ఎందుకు పట్టుకుంటారు పొద్దస్తమానం అంటే, ఈ కారణానికే. ఆత్మను పట్టుకుంటేనే మరి ఈ అనాత్మల వల్ల కలిగే ఉగ్రమైన తాపము తొలగిపోయేది. అశేషమైన మనోఘహారి అది. మనసులో ఉన్న అఘములు, పాపాలను హరింపచేసేది అదే గాబట్టి అందరికీ ఆత్మతో పడే ఉంటుంది మరి. ప్రతి వాళ్ళకి ఆత్మతో పనుంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొంచెం ఉన్నది. మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.